పొలిటికల్ ప్రెషర్స్ ఉన్నాయి, పొలిటికల్ బాసెస్ ఎవ్వడేం చేయడు when it comes to national security. No one is above the law, not even your bosses. Who is your CEO? Praveen? Ask Praveen Aditya to come to Mangalgiri. అంటే బంచ్ ఆఫ్ బిజినెస్ మెన్ని పట్టుకొచ్చి మా ప్రెషర్ పెడితే లొంగిపోతాం. మీ బాస్కి తెలుసా ఎంత డేంజరస్ గేమ్ ఆడుతున్నాడు అతను? ఇది పీడిఎస్ తాగుద్దా? అది ఇది ఉగ్రవాదులకి, టెర్రరిస్టులకి హెవెన్. ఇది నేషనల్ సెక్యూరిటీకి ఇది మీరు ఒక స్పోజింగ్ యాజ్ ఎ థ్రెట్. నేను ఆఫీస్లో కూడా వస్తానంటే లేదు సార్ 10,000 మంది జీవితాలు పోతాయి సార్. ఏంటి 10,000 మంది జీవితాలు పోయాయి? కోర్టు ఉన్నదేంటి మీరు కూర్చోబెట్టి స్మగ్లింగ్ చేయడానిక? సీజ్ ద షిప్. ఇఫ్ ఎనీ ప్రెషర్ కమ్స్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్ విల్ సీ. ఇది ఒక బ్రహ్మ పదార్థం లాగా. నో వన్ allows me to be here. Ever since I took charge from DPD's chief minister, not even one guy was allowing me to come here. If they discourage me, please don't, sir. I waited for 6 months. ఒక తప్పు మియర్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ నుంచి రైస్ది కాదు. యు ఆర్ గెట్టింగ్ యూస్ టు స్మగ్లర్స్. స్మగ్లర్ రైస్ తాగుతాడా? మొన్న చాలా చిత్రం, ఇంతకు ముందు కూడా చెప్పా. సాక్షాత్ ఉప ముఖ్యమంత్రి గారు వెళ్ళిపోయాడు. రఫ్ సీ ఉంటే బోటులో వెళ్ళిపోయాడు. సీజ్ ది షిప్ అన్నారంట, సీజ్ చేశారంట. సినిమా డైలాగ్. నేను కూడా నిజమే అనుకున్నా ఆ రోజు చూసి. తర్వాత చూసింది ఏంటంటే కలెక్టర్ వెళ్ళాడు అంతకుముందు. షాన్ మోహన్ అంట బుధవారం వెళ్ళాడు. ఆ షిప్ను చూశాడు, లోపలంతా పరిశీలించాడు, దాని మీద యాక్షన్ అన్నాడు. యాక్షన్ అనేది మళ్ళీ ఇల్లు వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు నాకు అర్థం కాల. కలెక్టర్ వెళ్ళాడు, ఒకసారి పరిశీలన చేశాడు, దానిలో దొంగ బియ్యం ఉందన్నారు, దాన్ని సీజ్ చేయాలన్నారు, అయిపోయింది కదా. మళ్ళీ ఇల్లు ఎందుకు వెళ్ళారు నాకు అర్థం కాల. నాకు మళ్ళీ వెళ్ళి సీజ్ ది షిప్ అన్నాడంట. అదేమో ఫ్రంట్ పేజీలో వీడియోలు, గందరగోళాలు, సినిమాటిక్లో. నాకు ఇది చూస్తే ఏమనిపిస్తుంది అంటే ఒకసారి కలెక్టర్ చేశాడు, మళ్ళీ ఈ నీళ్ళు మళ్ళీ చేశాడు. నాకు ఆ తనికల బర్లి సినిమా ఒకటి గుర్తుంది నాకు. దానిలో జరగాలి చెల్లి పెళ్ళి మళ్ళీ ఇది తంతు. మళ్ళా సీజ్ చేస్తారా? ఏమైనా అర్థం ఉందా? ఇది పరిపాలన అనేది. మీకు పరిపాలన అసలు అర్థమైందా? వాట్ ఇస్ ది అడ్మినిస్ట్రేషన్ మీకు తెలుసా? రఫ్సీలోకి మీరు వెళ్ళిపోయారు, వద్దని చాలామంది అన్నారు, అనేటువంటి ప్రయత్నాలు కూడా చేశారు. ఇంకో మాట కూడా చెప్తున్నా ఇక్కడ. ఇవాళ మన నాదెళ్ల మనోహర్ గారు, జనసేన సిద్ధాంతకర్త, ఆయన నేను ప్రెస్ మీట్ పెట్టి ఏదేదో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేశాడు. ఏమంటాడంటే ఈ కాకినాడ పోర్ట్ 5 సంవత్సరాల్లో విచ్చలవిడిగా బియ్యాన్ని ఎగుమతి చేశారు, దొంగ బియ్యాన్ని. నేను ఒక మాట ఇక్కడ ప్రజలు కన్ఫ్యూజ్ కాకుండా ఒక మాట చెప్పాలి. మన రాష్ట్రంలో కాకినాడ పోర్టు నుంచి పెద్ద ఎత్తున బియ్యం ఇతర దేశాలకు ఎగుమతి అవుతుంది విత్ ది పర్మిషన్ ఆఫ్ ది గవర్నమెంట్. చాలా పెద్ద ఎత్తున. మన రాష్ట్రం నుంచే కాదు, బియ్యం ఒరిస్సా, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఇంకా దగ్గరగా ఉన్నటువంటి పోర్టులు లేనటువంటి రైసు పండేటటువంటి ప్రాంతాల నుంచి కూడా బియ్యం వచ్చి ఇక్కడ నుంచి ఎగుమతి అవుతాయి. చాలా పెద్ద ఎత్తున ఎగుమతి అయ్యేటటువంటిది కాకినాడ యాంకరేజ్ పోర్ట్. ఎందుకు ఇక్కడ ఇంత బాగా ఎగుమతి అవుతాయి అంటే, యాంకరేజ్ పోర్ట్లో ధరలు తక్కువ. ఎందుకంటే ప్లాట్ఫామ్ డీప్ సీ పోర్ట్ కాదు. నడి సముద్రంలో ఎక్కడో వెజల్ పార్క్ చేసి ఉంటుంది. పడవల్లో, పెద్ద పడవల్లో బస్తాలు వేసుకుని అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి ఆ వెజల్స్లోకి ట్రాన్స్ఫర్ చేస్తారు. ప్లాట్ఫామ్ ఛార్జెస్ పడవు. ప్రభుత్వం యొక్క సంస్థ యొక్క పోర్ట్ ఇది, యాంకరేజ్ పోర్టు. దీనిలో అనేక వేల మంది పనిచేస్తుంటారు. ఏంటి, బియ్యం బస్తాలు దించేవాళ్ళు, ఎత్తేవాళ్ళు, మళ్ళీ పడవల్లో వేసేవాళ్ళు, మళ్ళీ అక్కడి నుంచి తీసుకెళ్లేవాళ్ళు, అక్కడి నుంచి వెజల్స్లోకి ఎత్తేవాళ్ళు. కొన్ని వేల కుటుంబాలు దీని మీద ఆధారపడి బతుకుతా ఉన్నాయి. ఇట్ ఈస్ ఎ వెరీ జెన్యూన్ బిజినెస్.